ఈరోజు మనం సంజూ శాంసన్ జీవితం ద్వారా నేర్చుకోగల ముఖ్యాంశాల గురించి చాలా క్లుప్తంగా తెలుసుకుందాం. ఎన్ని కష్టాలు, అవమానాలు ఎదురైనా సరే, దేవుని మీద నమ్మకంతో ఒక వ్యక్తి ఎలా గొప్ప విజయం సాధించగలడో, అది మన ఆధ్యాత్మిక ఎదుగుదలకు ఎలా ఉపయోగపడుతుందో ఈ సందేశం మనకు స్పష్టంగా వివరిస్తుంది. ఇందులో మొదటిది ఏంటంటే, మన కష్టాన్నే మనం ఒక ఆయుధంగా మార్చుకోవాలి. చూడండి, బైబిల్ గ్రంథంలోని సామెతలు 14వ అధ్యాయం 4వ వచనం, ఎద్దుల బలము వలన విస్తారమైన ఒచ్చుబడి కలుగును అని చెబుతోంది కదా. అంటే కష్టాన్ని ఆయుధంగా చేసుకుని మనం పడే శ్రమే రేపు మనకు ఖచ్చితమైన విజయాన్ని సొంతం చేస్తుంది. ఇక రెండవది, ఆటంకాలు ఎదురైనప్పుడు దేవునిపై దృఢమైన విశ్వాసముంచడం. మీరే ఆలోచించండి, ఒక బాణాన్ని మనం ఎంత వెనక్కి లాగితే అది అంత వేగంగా ముందుకు దూసుకువెళ్తుంది కదా. అలాగే మన జీవితంలో కూడా శ్రమలు, అవమానాలు వచ్చినప్పుడు మనం అస్సలు కృంగిపోకూడదు. బైబిల్లో యోసేపు, దానియేలు జీవితాల్లో జరిగినట్లుగా సర్వశక్తిమంతుడైన దేవుడు రాత్రికి రాత్రే మన కథను పూర్తిగా మార్చేయగలడని మనం బలంగా నమ్మాలి. ఇక చివరగా, దేవుని పట్ల ఎప్పుడూ కృతజ్ఞత కలిగి ఉండటం అనేది చాలా ముఖ్యం. దేవుడు మీకు విజయాన్ని ఇచ్చినప్పుడు దావీదు, నోవహులాగా వెంటనే ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుని మీరు ఘనపరిస్తే చాలు, ఆయన మిమ్మల్ని ఎవరు ఊహించని ఉన్నత శిఖరాలపై నిలబెడతాడు. కాబట్టి గుర్తుంచుకోండి, దేవునియందు విశ్వాసముంచి నిరంతరం కష్టపడితే ఆయన ఖచ్చితంగా మీ జీవిత కథను అద్భుతంగా మారుస్తాడు. మరింత ఆధ్యాత్మిక కంటెంట్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.